కలియుగ భీముడిగా పేరు పొందినటువంటి కోడి రామూర్తిది ఏ జిల్లా తెలుసా మీకు? ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరది ఏ ప్రాంతం తెలుసా మీకు? అలాగే కింజారపు రామ్మోహన్ నాయుడు, కింజారపు అచ్చెన్నాయుడు, కిల్లి కృపారాణి, ధర్మాన ప్రసాదరావు, గౌతు లచ్చన్న లాంటి ప్రముఖుల జిల్లా ఏదో తెలుసా మీకు? అలాగే వంగపండు ప్రసాదరావు గారు ప్రముఖ విప్లవ కవి, విప్లవ గాయకుడైనటువంటి వంగపండు ప్రసాదరావు, ఏం పిల్లడు ఎల్దం వస్తాం అనే పాట రాసిన వంగపండు ప్రసాదరావు గారిదిగో ఏ జిల్లా తెలుసా మీకు? హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాడ్సర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతున్నానండి. ఇంతకుముందు మనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల ధరల గురించి, వాటి యొక్క విధి విధానాల గురించి, అక్కడ ఉన్న నీటి సౌకర్యాల గురించి, ఆ ప్రాంతంలో వ్యవసాయ భూముల రేట్లు, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా పర్యటించి ఆ ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి పొలాల వివరాలు, నీటి లభ్యత, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు నా వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా కూడా నేను పర్యటన చేసి అక్కడ వ్యవసాయ భూముల ధరలు అవి తెలుసుకునే ప్రయత్నం చేశానండి. ఈ ప్రస్తుతం మనం ఎప్పుడైనా వ్యవసాయ భూమి కొనాలనుకుంటే కనుక ఏ ప్రాంతానికైతే వెళ్ళాలనుకుంటున్నామో మనం ఆ ప్రాంతంలోని రాజకీయ పరిస్థితులు కానీ, ఆ జిల్లా మీద కానీ, ఆ ప్రాంతం మీద కానీ అవగాహన కలిగి ఉండటం మంచిదన్న ఉద్దేశంతో అయితే మనం ఇప్పుడైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానండి. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూసి ఈ ప్రాంతం మీద, మీకు ఈ జిల్లా మీద మీకున్న అవగాహననే, నేను చెప్పలేని విషయాలను కూడా మీరు తెలియజేసి ఈ ప్రాంతం మీద మిగతా ప్రేక్షకులకి, వీక్షకులకి సరైన అవగాహన మీరు కూడా తెలియజేయండి. తప్పనిసరిగా కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే ప్రముఖ నటుడు శరత్బాబు గారు కూడా ఈ ప్రాంతానికి చెందినవారండి. ఈ శ్రీకాకుళం జిల్లా ఇలాంటి కవులకు, కళాకారులకు, విప్లవ వీరులకు చాలా పేరు పొందిన, ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అండి. శ్రీకాకుళం జిల్లాకి పూర్వం మరో పేరు ఉండదండి. దీన్ని అయితే సిక్కోలని పిలిచేవారు అండి. శ్రీకాకుళాన్ని సిక్కోలని పిలిచేవారు. ఇక్కడ 1950 ప్రాంతంలో జరిగినటువంటి రైతు హక్కుల ఉద్యమం, చాలా రైతాంగ పోరాటం చాలా ప్రసిద్ధి పొందింది. అలాగే 1967-70 ప్రాంతంలో జరిగిన రైతాంగ విప్లవ ఉద్యమం కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటిదండి. ఇక్కడ ఈ జరిగింది. శ్రీకాకుళం జిల్లాకి ప్రధాన నీటి వనరులు వంశధార, నాగావళి, బహుదా నది ద్వారా అయితే ఈ శ్రీకాకుళం జిల్లాకి నీటి సౌకర్యం అందుబాటులో ఉందండి. అలాగే శ్రీకాకుళం జిల్లా కూడా ధార్మికంగా ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలను ఇక్కడ కలిగి ఉందండి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం అండి. ఇక్కడ సంవత్సరానికి 2 సార్లు సూర్యకిరణాలు నిటారుగా, అంటే సూర్యనారాయణమూర్తిని గర్భగుడిలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి విగ్రహాన్ని తాకటం ఇక్కడ చాలా విశేషంగా చెప్తారండి. ఇక్కడ ఈ రోజుల్లో అయితే విపరీతమైన లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ సూర్య భగవాన్ దర్శించుకుంటారు. అలాగే శ్రీకాకుళానికి 12 కిలోమీటర్ల దూరంలోనే శ్రీకూర్మం అనే ఒక మరో పవిత్ర పుణ్యక్షేత్రం ఉందండి. ఈ శ్రీకూర్మం అనే క్షేత్రంలో విష్ణుమూర్తి స్వయంగా కూర్మావతారంలో ఇక్కడ ప్రజలకు, భక్తులకైతే దర్శనమిస్తారండి. ఈ రెండు చాలా ప్రసిద్ధి పొందినటువంటి పుణ్యక్షేత్రం అండి. అలాగే ముఖలింగేశ్వర స్వామి గుడి కూడా ఒక మరో పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడ పూర్వం శ్రీకాకుళాన్ని కళింగరాజులు పరిపాలించారండి. మౌర్య సామ్రాజ్య కాలంలో అశోకుడు పరిపాలించాడు. ఆ తర్వాత శాతవాహనులు కూడా ఈ శ్రీకాకుళం జిల్లాని అయితే పరిపాలించడం జరిగిందండి. తర్వాత కొంతకాలానికి ఈస్టర్న్ గంగా డైనాసిటీ వారి పరిపాలన సాగింది. అలాగే ఆ తర్వాత విజయనగర రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కూడా ఇక్కడ కొనసాగిందని మనకైతే చరిత్ర చెప్తుందండి. ఈయన కాలంలోని ఈ శ్రీకాకుళం జిల్లాలో అనేక పవిత్ర పుణ్య దేవాలయాలు అయితే ఇక్కడ నిర్మాణం జరిగిందండి. ఆధ్యాత్మికత, ధార్మికత బాగా ఈ పరిపాలనా కాలంలో బాగా వేళ్ళు కొనుక్కుందని చెప్పొచ్చండి. శ్రీకాకుళం జిల్లా ఒకప్పుడు బాగా వెనకబడిన ప్రాంతంగా ఉండేదండి. ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో ఒకానొకప్పుడు నీటి సౌకర్యం లేక, నీటి పారుదల సరిగా లేని రోజుల్లో, పూర్వకాలం ఒక 50-60 సంవత్సరాల క్రితం ఎక్కువగా ఈ శ్రీకాకుళం ప్రాంతం నుంచి మన గోదావరి జిల్లాల వైపు, అంటే అక్కడ శ్రీకాకుళం ప్రాంతం నీటి సౌకర్యం లేనప్పుడు గోదావరి జిల్లాలో ఈ కాటన్ దొర గారు కట్టినటువంటి ధవళేశ్వరం ఆనకట్ట వల్ల మన ప్రాంతానికి, డెల్టా ప్రాంతానికి ఈ 2 పంటలు పండేవి. దాల్వా సార్వా అని 2 పంటలు, వరి పంటలు పండటంతో ఈ ప్రాంతంలో పనులు ఎక్కువగా దొరికండి. అక్కడ
వర్షాధారంగా ఎక్కువ పండించుకునేవారు కాబట్టి ఆ ప్రాంతంలో కొంచెం నీటి సౌకర్యం తక్కువగా ఉండటంతో పంటలు ఒక పంట మీద ఆధారపడేవారు. ఆ పంటలు లేని కాలంలో అక్కడ ఉన్నటువంటి శ్రామికులు, వ్యవసాయ కార్మికులు తమ పని కోసం ఈ ప్రాంతానికి అంటే మనకి తణుకులో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ, చాగల్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ వల్ల కానీ ఇక్కడ చెరుకు తోటలు కూడా ఎక్కువ పండించేవారని మన పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో చెరుకు తోటలు బాగా వేసేవారు. ఈ ప్రాంతాల్లోని ఈ పనులు అంటే చెరుకు తోటలో కలుపు తీయటానికి కానీ, ఇలాంటి పనులు చేయటానికి, అలాగే వరి పొలాలు కలుపు తీయడానికి కానీ, కోతలకు కానీ అక్కడి నుంచి వాళ్ళకి పని లేని సమయంలో వచ్చి అక్కడ వలస కూలీలుగా వచ్చి ఈ ప్రాంతంలో పనులు చేసుకున్నారు. ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా బాగా వెనకబడి ఉండేది. అటువంటి జిల్లా ఈరోజు అభివృద్ధిలో మిగతా జిల్లాలతో పోటీ పడితే అభివృద్ధిలో చాలా ముందుకు దూసుకుపోతుందని చెప్పొచ్చండి. ఇక్కడ శ్రీకాకుళం, కళింగపట్నం, నాగపట్నం, పుందూరు, రాజం, ఆమదాల వలస, పలాస, టెక్కలి, ఇచ్చాపురం, నరసన్నపేట, సోంపేట అనేవి ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైన మనకి తెలుసున్నటువంటి పట్టణాలుగా మనం చెప్పుకోవచ్చండి. శ్రీకాకుళం జిల్లా ప్రధానంగా వ్యవసాయం మీద, చేపల వేట వృత్తి మీద అయితే ఆధారపడి ఇక్కడ ప్రజలైతే జీవనం కొనసాగిస్తూ ఉంటారండి. ఇక వ్యవసాయం గురించి చెప్పుకోవాలంటే కనుక ఇక్కడ ప్రధానంగా వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, సజ్జ, రాగి, ఆముదాలు, ఉలవలు లాంటి తేలికపాటి పైరు పంటలు, అలాగే పత్తి, చెరుకు, పసుపు లాంటి వాణిజ్య పంటలు, జీడి మామిడి, కొబ్బరి లాంటి ఉద్యానవన పంటలు, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటి పంటలన్నీ పండిస్తారండి. నీటి ఆధారం ప్రధానంగా ఉన్న ప్రాంతాల్లో అయితే మాత్రం 2 పంటలు పండిస్తారు. నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో అయితే 1 పంట పండిస్తారు. బోర్లు వేసుకుని ఇటువంటి ఉద్యానవన పంటలు అయితే పండిస్తారండి. మనకి తీసుకున్నట్టయితే నరసన్నపేట అనే ప్రాంతంలో మాత్రం నీటి లభ్యత బాగా ఉందండి. అక్కడ అన్ని రకాల పంటలు పండుతాయి. అలాగే ఈ టెక్కలి, పలాస అనేవి జీడి తోటలకి, కొబ్బరి తోటలకి బాగా ప్రసిద్ధి పొందినటువంటి ప్రాంతాలు. ఇక్కడ జీడి పరిశ్రమ కూడా బాగా వృద్ధి చెందిందని చెప్పొచ్చండి. ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాలో పొలాల రేట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా కొంచెం పరిశీలన చేద్దామండి. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ఈ రోడ్డు సౌకర్యం అంటే హైవేకి పక్కన ఉన్నటువంటి పొలాలు కూడా మనం మనం వెళ్ళి తెలుసుకున్నప్పుడైతే అక్కడైతే ధర అయితే చాలా ఎక్కువగా ఉందండి. సుమారుగా 1 కోటి నుంచి 2 కోట్ల వరకు కూడా ఉంది. నేనైతే చాలా ఆశ్చర్యపోయానండి. మనకి తక్కువ రేట్లో పొలాలు కావాలంటే కనుక ఎక్కడో బాగా రిమోట్ ఏరియాలోకి వెళ్తేనే కానీ తక్కువ రేటుకి అయితే పొలాలు అయితే లేవండి. అక్కడ నేను స్వయంగా పరిశీలించి చెప్తున్న మాట ఇది. శ్రీకాకుళం జిల్లాలో అయితే రేట్లు అయితే చాలా విపరీతంగా ఉన్నాయని చెప్పొచ్చండి. మన జిల్లాలో కూడా లేవేమో అంత రేట్లు. మన పశ్చిమ గోదావరి జిల్లా కానీ, తూర్పుగోదావరి జిల్లాలో కానీ అంత రేట్లు లేవని అనిపించిందండి నాకు. శ్రీకాకుళం జిల్లాలో అయితే ధరలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మనకి తక్కువ రేట్లో పొలాలు కావాలంటే కనుక బాగా రిమోట్ ఏరియాకి వెళ్ళిపోతే కనుక అక్కడ దొరుకుతున్నాయి. అక్కడ కూడా మీకు ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ కనీసం 15 లక్షలు, 20 లక్షలు చెప్తున్నారని, అంతకంటే తక్కువ అయితే లేవు. అది కూడా నీటి సౌకర్యం, వసతి అయితే తక్కువగా ఉందని మనమే సొంతంగా బోర్లు వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ పొలం కొనాలనుకున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మీరు పొలం తీసుకోవాలనుకున్నా కానీ తప్పనిసరిగా అక్కడ నీటి సౌకర్యం ఉందా లేదా, రోడ్డు సౌకర్యం ఉందా లేదా, మార్కెట్ సౌకర్యం ఉందా లేదా, కూలీల లభ్యత ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా తెలుసుకొని మాత్రమే మనం ముందడుగు వేయాల్సి ఉంటుందండి. మీరు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో పొలం తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అది మాత్రం మీరు తక్కువ రేట్లో దొరుకుతాయి. ఒరిస్సాలాగా, ప్రకాశం జిల్లాలాగా 5 లక్షలకు, 6 లక్షలు, 10 లక్షలు దొరుకుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి దయచేసి. ఇక్కడైతే రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, ధరలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. దానికి అనేక కారణాలు కూడా ఉంటాయండి. రాజకీయ కారణాలు కానీ, లేకపోతే వాణిజ్య సంబంధమైనటువంటి పరిశ్రమలో పెట్టుబడులు రావటం కూడా కొంత కారణం అయ్యి ఉండొచ్చని నాకు అనిపించిందండి. ఈ ప్రాంతంలో అయితే రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా గమనించుకుని రైతు సోదరులు పొలాలు కొనే ప్రయత్నం చేసుకోవాలండి. కాబట్టి రైతు సోదరులు కూడా ఎవరైనా సరే ఈ ప్రాంతాల్లో పొలం కొనాలనుకుంటే కన్నా ఇటువంటి అన్ని విషయాలు తెలుసుకుని మాత్రమే ముందు అడిగేయాలండి. నేను చెప్పింది మాత్రమే కాదండి, మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎక్కడ నేను కూడా బై మిస్టేక్ ఎక్కడ నా పొరపాటుగా చెప్పుండొచ్చు మీకు, నాకున్న సమాచారాన్ని బట్టి. కాబట్టి మీరు అటువైపు పొలాలు కొనాలనుకునేవారు తప్పనిసరిగా ఇటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా మీరు ఇటువంటి అన్నీ తెలుసుకుని మాత్రమే ముందు అడిగేయాలండి. అలాగే ఇంతకుముందు నేను ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు ఇచ్చాపురంలో పొలం కొనవచ్చా అని కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో కూడా ఆ ప్రాంతం అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూమిని చూపిస్తూ అక్కడ
ఉన్న వ్యక్తులతో మాట్లాడుతూ ఆ పొలం యొక్క వివరాలు, రేట్లు అవి కూడా చెప్పడం జరిగిందండి. ఈ ప్రాంతంలో ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో ఈ రొయ్యల పరిశ్రమ అయితే కూడా చాలా ఎక్కువగా ఉందండి. సముద్ర తీర ప్రాంతం కాబట్టి రొయ్యల కల్చర్ అయితే బాగానే చేస్తున్నారు. ఇక్కడ మనం రొయ్యల కల్చర్ చేయడానికి చాలామంది నన్ను లీజుకు కావాలని కూడా అడగటం జరిగింది. ఇక్కడైతే ఎవరు లీజుకి ఇవ్వరంటండి. కావాలంటే అవుట్ రేట్‌కి పొలం అమ్ముతాం తప్ప, ఈ పొలాలు గానీ, ఈ చెరువులు గానీ లీజుకి ఇచ్చే ఆలోచన మాకు లేదని అక్కడ ఉన్నటువంటి భూ యజమానులు అయితే మనతో చెప్పడం జరిగిందండి. ఆ విషయం కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. అయితే చాలామంది అడుగుతున్నారు, మీకు పని పాట ఏమి లేదు, అలా తిరుగుతూ ఉంటారా అని కూడా ఒకడు కామెంట్ చేశాడండి. పని పాట లేక కాదని, మాకు పని ఉంది. పని లేకుండా ఏం వీడియోలు పెట్టట్లేదు. పని లేకుండా నేను తిరగట్లేదు. వ్యక్తిగత పని మీద అటువైపుగా వెళ్ళినప్పుడు నేను ఈ వీడియో తీయటం జరిగింది. అలాగే పని కట్టుకుని కూడా వెళ్తానండి. అది నా ఛానల్ యొక్క ఉద్దేశం. నలుగురికి మంచి విషయాలు తెలియజేయాలని, నలుగురికి వ్యవసాయ సమాచారం తెలియజేయటమే నా తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ యొక్క ఉద్దేశం. దయచేసి నా పని నేను చూసుకుంటాను, మీ పని మీరు చూసుకుంటే మంచిది. ఇటువంటి పనికిమాలిన కామెంట్స్ అయితే పెట్టకండి. ఏంటంటే నాకు తెలిసిన సమాచారం మీకు తెలియజేస్తున్నాను, షేర్ చేస్తున్నాను. అందులో తప్పే ఉంది? మీరు ఎందుకు అటువంటి కామెంట్స్ పెడతారు? మీకు పని పాట ఏం లేదా అని ఇటువంటి కామెంట్స్ పెట్టడానికి నేను అనుకోవచ్చు కదా. దయచేసి కొంచెం మర్యాదగా మాట్లాడండి, మర్యాద అయిన కామెంట్స్ పెట్టండి, అనవసరమైన కామెంట్స్ పెట్టకండి. దయచేసి ఇటువంటి కామెంట్స్ మాత్రం పెట్టొద్దని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తాను. నచ్చితే మాత్రం తప్పనిసరిగా మీరు శ్రీకాకుళం జిల్లాలో పొలాలు కొనాలనుకుంటున్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. కొనాలనుకుంటే కనుక మీరు ఏ ప్రాంతంలో కొనాలనుకుంటున్నారో కూడా తెలియజేయండి. మీకు ఏ ప్రాంతం యొక్క వివరాలు కావాలంటే కనుక అడగండి కామెంట్ బాక్స్లో. నేను తప్పనిసరిగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అవసరమైతే మరొక వీడియోలో కూడా ఆ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి, భూమి ధరలు ఎలా ఉన్నాయి, నీటి వసతులు ఎలా ఉన్నాయి, సమీప మార్కెట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తాను. నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ని ప్రోత్సహిస్తారని, నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. ఉంటానండి. బై అండి. జై హింద్. తెలుగు బాటసారి